తతః సుగ్రీవసహితో సత్వాతీరం మహోదధః సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః. సుగ్రీవుడితో కలిసి రాముడు సముద్ర తీరాన్ని చేరాడు. ఎంత అభ్యర్థించినా సముద్రుడు పలకకపోయేసరికి కోపించిన రాముడు సూర్యుడి కిరణాల వంటి బాణాలని సంధించాలని నిర్ణయించుకున్నాడు. దర్శయామాస చాత్మానం సముద్ర సరితాంపతి సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. అతని సంకల్పంతో సముద్రం క్షోభించింది. నదులకి పతి అయిన సముద్రుడు ఆ రాముడి కోపానికి భయపడి పరుగున వచ్చి రాముణ్ణి తనపై సేతువు కట్టమని సలహా ఇచ్చాడు. తను ఆ సేతువుని మోస్తానని చెప్పి మాటిచ్చాడు. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాపుమాగయత్. రామసేతువు కట్టి లంకని చేరాడా రాముడు. ఆ లంకేశ్వరునితో యుద్ధము చేసి రావణుణ్ణి సంహరించాడు. సీతను పొంది పరుడి ఇంట్లో ఇంతకాలమున్న భార్యని నేరుగా ఎలా పరిగ్రహించాలని ఆలోచించాడు.